ఒకరు మనకు నచ్చకపోతే వాళ్ళు మనకు ఎంత మంచి చేసినా తప్పుగానే కనిపిస్తుంది. ఇవాళ అదే పరిస్థితిని తెలుగు సినీ ప్రపంచం ఎదుర్కొంటోంది. గత వైసీపీ పాలనలో ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకుంటామని నాటి సీఎం జగన్ దగ్గరకు పొలోమని సినిమా స్టార్లంతా వచ్చారు. వచ్చిన వారి కార్లు సీఎం బ్లాక్కి దూరంగా నిలిపి నడుచుకుంటూ వెళ్లారట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టాడట. అది పెద్ద నేరం అంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు తీరా చూస్తే శాలవాలు కప్పేసి 3 దండాలు కూడా పెట్టేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి. ఇదేంది మరి? ఈ తంతును చూస్తే చనిపోయిన కృష్ణరాజు గారు బతికి ఉంటే నా యాల్ది కత్తందుకొజ్జానికి అని రెచ్చిపోయేవారేమో. నిన్నటి వరకు తెలుగు సినిమా పెద్దలెవరూ రేవంత్ రెడ్డిని కలవలేదు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఇక నుంచి బెనిఫిట్ షోలు, అధిక రేట్లకు టిక్కెట్లకు మంగళం పాడతామని గట్టిగా నొక్కి ఒక్కాణించేసరికి లగెత్తుకుంటూ పోయి శాలువాలు కప్పేసి 3 దండాలు కూడా పెట్టేశారు. అంటే అప్పట్లో జగన్ ఏమి అనడో కాబట్టి నోటుకొచ్చిన డ్యాన్సింగ్లు చేశారు. ఇప్పుడు తొక్కిపెట్టి నారతీత్తా అని రేవంత్ రెడ్డి వార్నింగ్లు గట్రా ఇచ్చేసరికి లగెత్తుకుంటూ పోయి చిత్తం సారు అంటారా? అందుకే అంటారు మాటలు పొదుపుగా ఉండాలని. ఎప్పుడు ఎవరికి టైం వచ్చేస్తుందో తెలియదు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా వాటిపై నోరెత్తి గట్టిగా మాట్లాడని ఆయన కేవలం ఒక సినిమా నటుడు అల్లు అర్జున్ పై ఎందుకంత కచ్చపూరితంగా గొడవ చేసేస్తున్నాడని ప్రశ్నలు ప్రపంచకమంతా వినబడుతున్నాయి. ఒక విషయం మాత్రం బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అల్లు అర్జున్ కు సంబంధించిన 1000 కోట్ల రూపాయల విలువైన అల్లు స్టూడియో భూమిపై రేవంత్ రెడ్డి కన్ను పడిందంట. దాని గురించి కాసేపు కూకుని మాట్లాడుకుందాం రా అని సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తే అబ్బే తగ్గేదేలే అంటూ తల అడ్డంగా ఊపాడట అల్లు అర్జున్. ఇక ఆడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని ఎలాగైనా లొంగెట్టేందుకు సమయం కోసం చూస్తా ఉన్నాడట. ఇప్పుడు ఈ తోపులాట గొడవ పుణ్యమా అంటూ అల్లు అర్జున్ ని చక్కగా ఇరికించి సీఎం ఆడుకుంటున్నాడంట. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తొలి జాతీయ నటుడుగా అవార్డు అందుకోవడం కూడా అల్లు అర్జున్ కు శాపంగా మారిందని చెప్పాలి. మనం ఎదక్కపోయినా పక్కనోడు ఎదిగితే తట్టుకోలేని బ్యాచ్ ఒకటి ఉంటుంది. అది అందరి మధ్యలో మనం చూస్తూ ఉంటాం. ఆ బ్యాచ్ కూడా ఈ వ్యవహారంలో ఏలెట్టకుండా లోపల సంబరపడుతూ పైకి మాత్రం అయ్యో అట్టా జరిగిందా పాపం అంటూ సొల్లు కథలు చెప్తా ఉండారు. దానికి తోడు అల్లు అర్జున్ కూడా కూసింత గర్వం కూడా వచ్చేసింది అనుకో. కాకపోతే ఈ తొక్కిసలాట్లు అరెస్ట్ చేసేంత వ్యవహారం అయితే వీళ్ళ పనే. తెలంగాణలో ఇటీవల ఆహారం కల్తీ వలన 4 చిన్నారులు చనిపోయారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా ఎన్నో పరిపాలనా లోపంతో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఆటేటి మీద రయ్యమంటూ స్టేట్మెంట్లు, వార్నింగ్లు ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒక నటుడి మీద ఎందుకు అంటే ఇందాక చెప్పాం కదా, అదన్నమాట మ్యాటరు. సామాన్య కుటుంబం ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టి కుటుంబ సమేతంగా చిన్న పిల్లాన్ని తీసుకుని బెనిఫిట్ షోకు వెళ్లడం దేనికి? 2 రోజులు ఆగితే ఇంత గొడవ ఉండదు కదా. అప్పుడు ఇప్పుడు అదే సినిమానే కదా. పైగా బెనిఫిట్ షో అంటే ఫ్యాన్స్ కుర్రగాళ్ల గోల మాత్రం మామూలుగా ఉండదు. కొంతమంది తాగేసి కూడా వస్తారు, రచ్చ చేసేస్తారు కదా. ఆ మాత్రం ఆ కుటుంబ పెద్దకు తెలియదా? ఆయనకి తెలవకపోతే ఆమెకైనా తెలవాలి కదా. ప్రాణం పోతే మళ్లీ రాదు. సినిమా నెలాగితే టీవీలో కూడా వచ్చేస్తది. అంతెందుకు, కుటుంబంతో మనం బైక్ మీద పోతా ఉంటే ఆ దారిలో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం పక్కకు పోయి మన ఫ్యామిలీని సేఫ్ గా ఇంటికి చేరుస్తాం. అలాగే బెనిఫిట్ షో, పైగా అల్లు అర్జున్ కూడా వస్తున్నాడంటే ఇంకెంత రచ్చ అక్కడ ఉంటదనే విషయం ఆలోచన కూడా ఉండాలి కదా అని కొంతమంది లాజిక్ లాగుతున్నారు. ఇక మన మీడియా విషయానికి వస్తే దాని అమ్మ బత్తయో ఒకటే కుమ్ముడు. స్టూడియోలో తలతిక్క చర్చలు, వాళ్ళకున్న పైత్యనంతా బయటికి తీసి తుపుక్కున ఉమ్మూయించుకునేలా మాటలు. గతంలో ఇలాంటి తోపులాట్లు జరిగి సరిపోతే ఇంత రచ్చ ఏ మీడియా చేయలేదు. కేవలం అల్లు అర్జున్ వాళ్ళ మనిషి కాదు కాబట్టి. అందుకే కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్ళు కుమ్మి వదిలేశారు. అసలు సినిమాలే మాకొద్దు బాబోయ్ అని అల్లు అర్జున్, సుకుమార్ పారిపోయేంతలా అన్నమాట. ఇదండి ఈ విషయం మొత్తానికి.